ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఈ పునరుద్ధాన శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. మరొకసారి మనం ఈ 2024న ఈ పునరుద్ధాన ఈ పండుగను మనం జరుపుకోవడానికి ప్రభువు చాలా చక్కని కృప అనుగ్రహించారు. ఇది క్రైస్తవ జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యం. విశ్వాస జీవితానికి ఇది పునాది. అన్ని మతాలు ఉన్నాయి. అన్ని మతాలలో వారు ఈ లోకానికి వచ్చారు, బోధ చేశారు, ప్రబోధాలు చేశారు, మరణించారు. కానీ ఏ వ్యక్తి కూడా లేవలేదు. కానీ యేసు ప్రభువారు ఆయన తిరిగి లేచాడు. ఇది క్రైస్తవ విశ్వాసానికి చాలా పునాది. అందుకే పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తూ వచ్చాడు, ఒకవేళ యేసు ప్రభువారు లేకపోతే మా యొక్క విశ్వాసము, మా ప్రకటన అంతా వ్యర్థము అని అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయములో 12వ వచనంలో చదువుతున్నాను. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చెయ్యు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే అని అన్నాడు. కనుక క్రీస్తు ప్రభువారు ఆయన లేచాడు. ఒకవేళ చచ్చిన దేవుళ్ళను మనం చూడడానికి వెళ్ళడం లేదు. చచ్చినలో ఆ సమాధుల దగ్గరికి మనం వెళ్ళడం లేదు. ఆ రోజున వారందరూ కూడా యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆదివార సమయంలో తెల్లవారుజామున వాళ్ళు ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభువారు పెట్టిన ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు కల్లా ఒక సందేశము ఇవ్వబడింది. ఆ సందేశం ఏంటి? లూకాసు వార్త 24వ అధ్యాయంలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను. 5వ వచనంలో, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని అన్నాడు. ఆ సందేశం చాలా చక్కని సందేశం ఇవ్వడం జరిగింది. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. ఈ సందేశాన్ని మనం ఈ గ్రామంలో చెప్పడానికి ప్రభు సహాయం చేశాడు పాటల ద్వారా. అయితే ఈ యొక్క సందేశాన్ని మనం ముందుకు కొంత కొనసాగుదాం. ఆ మాటలు 24వ అధ్యాయంలో మనం 13 నుంచి 35 వరకు ఉన్న వచన భాగాన్ని మనం చదువుకున్నాం. యేసు ప్రభువారు లేచిన తర్వాత యెరూషలేములో నుండి ఆమడ దూరము అని చెప్పుకుంటూ వచ్చాడు. అది ఎమ్మాయి గ్రామంలోనికి ఆ మాటలు, ఈ ఎమ్మాయి యెరూషలేము ఈ గ్రామం మధ్యలో వీరు ఇద్దరు నడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఆదివారమున లేచి ఆ యొక్క యేసు ప్రభువారు లేచాడనే సందేశాన్ని వారు విన్నారు. ఆ తర్వాత వారందరూ కూడా చాలా విచారంగా ఉన్నారు. ఆ విషయాలను గురించి మనకు ప్రస్తావన చేయడం జరిగింది. వారు ఆ విధంగా ఎంత దూరం ఉండవచ్చు అనే విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటే దాదాపు 7 మైళ్ళ దూరం ఉండవచ్చు ఆ రెండుటికి మధ్యలో. యెరూషలేమును ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ యెరూషలేము నుంచి వారు వెళ్తూ ఉన్నారు. యెరూషలేములో ఈ సంఘటన జరిగిన తర్వాత వారంతా కూడా వారి సొంత గ్రామమో నాకు తెలియదు, వారు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. 7 మైళ్ళు ఉంది. వారు ఆ మార్గములో వెళ్తూ ఉండగానే వారి మనసులు ఎలాగ ఉన్నాయి అనంటే, ఆ వచనాలను మనం పరిశీలన చేస్తే 3 విషయాలను ప్రత్యేకంగా మనం ఆలోచన చేయాలి. మొట్టమొదట వారి నడకంతా కూడా చాలా విచారకరమైన నడక. వారు ఎంతో దుఃఖంతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మొట్టమొదట మీరు మనసులో జ్ఞాపకం పెట్టుకోండి.
వారు నడుస్తుందంతా కూడా చాలా దుఃఖంతోనే నడుస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి 17వ వచనంలో చదువుతూ ఉన్నాను. చివరి భాగంలో వారు దుఃఖముకులై అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. వారు నడుస్తూ ఉన్నారు, కానీ వారి హృదయం అంతా కూడా దుఃఖంతో నిండిపోయింది. వారు చాలా బాధతోనే నిండిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక ఆ విధంగా వారు నడుస్తూనే దుఃఖముఖంతోనే వెళ్తున్నట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత మనం ఏం గమనిస్తాం అనంటే, వారు దుఃఖముఖులై ఉండి నిలిచిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు వారు నడుస్తుండగా 17వ వచనంలో ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న అనే మాటను మనం చూస్తున్నాం. ఎవరు వారితో చేరారు అనంటే, వారి దగ్గరికి వచ్చిన వ్యక్తి 15వ వచనం చివరి భాగంలో యేసు తానే దగ్గరకు వచ్చి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఆ దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఒక ప్రసంగాన్ని చేశారు. కనుక ఆ బాట అంతా కూడా ఒక ప్రసంగ బాట అయింది. వారి నడకలో అంతా కూడా దేవుని సందేశాన్ని వింటూనే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇది రెండవ విషయం. మూడవ విషయం ఏంటి అనంటే, వారి జీవితంలో ఏమైంది అనంటే, మీరు తర్వాత కిందకి వస్తే 31వ వచనంలో గమనిస్తున్నప్పుడు వారు కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అనే మాట ఉంది. ఇక వారి యొక్క నడక ఎలాగున్నది అనంటే, ఒక సంతృప్తితో కూడిన నడకతోనే వారు తిరిగి యెరూషలేమునకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. మొట్టమొదట యెరూషలేము నుంచి ఎమ్మాయికి వెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క నడక ఎలాగున్నది అనంటే, వారు దుఃఖంతోనే వెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత వారితో యేసు ప్రభువారు చేరారు. యేసు ప్రభువారు చేరిన తర్వాత యేసు ప్రభువారు వారితో ఆ ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతూ వెళ్ళారు. దాదాపు ఆ బాట అంతా కూడా, లేకపోతే ఆ నడక 7 మైళ్ళు ఎంతసేపు పడుతుంది అనంటే, దాదాపు 2.5 గంటల సమయం పడుతుంది. గనక 2.5 గంటల సమయంలో వారు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే, ఒకవేళ 20 నిమిషాలు చొప్పున ఒకటి నడుస్తూ ఉంటే, లేకపోతే 20 నుంచి 30 నిమిషాలు నడుచుకుంటూ వెళ్తే, దాదాపు 2.5 గంటలు వారి యొక్క ఈ యెరూషలేము నుంచి ఎమ్మాయికి వెళ్తున్నప్పుడు దాదాపు 2.5 గంటలు ప్రయాణం అవుతుంది. ఈ ప్రయాణం అంతట్లో కూడా యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉన్న విషయానికి చివరికి వచ్చినప్పుడు కల్లా వారి హృదయాల్లో ఎంత సంతృప్తితోనే తిరిగి యెరూషలేమునకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఇది ఈ రోజున ముఖ్య సందేశాన్ని గురించి నేను మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కనుక ఇక ఉదయకాల సమయంలో మనం గమనిద్దాం. ఆదివార సమయంలో వారు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. ఈ రోజున చాలామంది సహోదరులు వారి జీవితాల్లో ఏ విధంగా ఉంటూ ఉన్నారు, ఏ విధంగా వెళ్తూ ఉన్నారు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఎంతోమంది నిరాశ నిస్పృహల్లోనే వారి జీవితాన్ని వెళ్ళబుస్తూనే ఉన్నారు. నడుస్తూనే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి జీవితంలో ఎంత దుఃఖంతో ఉన్నారు. ఆ దుఃఖంతో ఉన్న విషయాలను గురించి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మీరు లూకా సువార్త 24వ అధ్యాయానికి రండి. 14వ వచనంలో జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. యేసు ప్రభువారు వారితో కూడా నడడం ప్రారంభించారు. వాళ్ళ యొక్క జీవిత విధానం ఎలాగుంది అనంటే, మాట్లాడుతూ వచ్చారు. ఆయన ఈ మార్గంలో కొంతమంది, మనం అప్పుడప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు, రైలు ప్రయాణం చేసినప్పుడు మనం కూర్చుంటాం. మన ఎదురుగుండా మరొక వ్యక్తి వచ్చి కూర్చుంటారు. వచ్చి కూర్చున్న తర్వాత
ఒకరినొకరు మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. ఎంత దూరం వెళ్తున్నారండి, ఎక్కడికి వెళ్తున్నారు, విషయ సమాచారం అంతా కూడా కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే యేసు ప్రభు వారు వీరిద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వారు ఆ దగ్గరికి వచ్చారు. ఈరోజున చాలామంది వారి జీవితాల్లో నిరాశ నిస్పృహలో ఉన్న వాళ్ళ దగ్గరికి ప్రభువు వస్తాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నువ్వేమి నిరాశ పడిన అవసరంలా, ఏమీ దిగులు పడిన అవసరం లేదు. దేవుని బిడ్డల దగ్గరికి మన జీవితాల్లో నిరాశ నిస్పృహల్లో దుఃఖంలో నిలబడే వ్యక్తి యేసు ఒక్కడే అనే విషయాన్ని గమనించాలి. అందుకే వాళ్ళు చాలా దుఃఖముఖులై ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో యేసు తానే అనే మాటను మనం చూస్తున్నాం. 15వ వచనం చివరి భాగంలో యేసు ప్రభువారు తానే దగ్గరికి వచ్చి అనే మాటను మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు మన యొక్క కష్ట సమయాలలో బాధలలో ఆయనే మన దగ్గరికి వస్తాడు. మీ అందరికీ తెలుసు యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చిన్ని చేపలను ఆ యొక్క 5,000 మందికి పంచిపెట్టినప్పుడు వారు దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ దోణికు పెద్ద తుఫాను వచ్చింది. తుఫాను రాగానే యేసు ప్రభువారు తానే దగ్గరికి నడుచుకుని వచ్చారు. నీ జీవితంలో బాధల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని నమ్ముకున్న బిడ్డలను దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ యేసు ప్రభువుని విశ్వసించి ఇంకా నిరాశలో ఉన్నావేమో, ఆ నిరాశలో కూడా ప్రభు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన దగ్గరికి వచ్చి అనే మాటను మనం చూస్తున్నాం. ఆయన ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చాడో ఈ రోజున ఎన్నోసార్లు ప్రభు నీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు, నీతో ఉండాలని అనుకుంటూ ఉన్నాడు. నీ నిరాశలో నీ దుఃఖంలో ఆయన పాలు పంచుకోవాలనుకుంటున్నాడు. యేసు ప్రభు వారు ఆయన ప్రేరేపించి రాయబడిన మాటల్లో మనం గమనిస్తున్నప్పుడు మనం దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన కూడా మన బాధల్ని పంచుకుంటూ ఉన్నాడు. అదే విషయాన్ని కూడా రోమీలకు రాసిన పత్రికలో కూడా 12వ అధ్యాయంలో ఈ విషయాలు చెప్పాడు. ఏడ్చువారితో ఏడువుడి అని చెప్పాడు. గనుక సంతోషం కలివారితో సంతోషం. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనలో ఒక భాగంగానే దగ్గరికి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ దగ్గరికి రాగానే వారి మధ్యలో ఏం కనబడుతుంది? దుఃఖముఖులై అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. వారు ఎంతో బాధలో ఉన్నారు. సరే, బాధలో ఉన్నారని చెప్పిన తర్వాత ఆ మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను. ఏం జరిగింది అసలు? ఏం జరిగింది? ఏమైంది? వారి మాటలంతా కూడా నిరాశతో కూడిన మాటలే కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఏం మాట్లాడారో దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. చూడండి, 18వ వచనంలో వారిలో క్లేపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నువ్వొక్కడివే ఎరగవా అని అంటున్నాడు. నీకొక్కడికే తెలియదా? అసలు అందరికీ తెలిసే యెరూషలేములో ఇంత జరిగితే నీకేం తెలియదా? ఏమని అడుగుతున్నావేంటి అని అంటున్నాడు. వారు దేవుని యొక్క వాక్యంలో నువ్వొక్కడివే ఎరగవా అని అన్నాడు. ఆయనను అడిగాను, అవి ఏమని అని అంటున్నారు. ఎందుకు? ఏం జరిగాయో చెప్పండి అనంటే వారు అంత దగ్గరగా ఉన్నా సరే వారు ఎంత మాత్రం కూడా గుర్తుపట్టలేకపోయారు. 16వ వచనంలో వారి కనులు మూయబడెను అనే మాట ఉంది. వారి జీవిత విధానం ఎలాగుందంటే యేసు దగ్గరికి వచ్చిన యేసు ప్రభువారు మాట్లాడుతున్నా ఇంకా చాలామంది ఎరగని ప్రజలే ఉంటారు. వారి జీవితాల్లో ఆ దుఃఖంలోనే ఉంటారు తప్ప అరే యేసు ఉన్నాడనే ధైర్యాన్ని కూడా పొందరు. నేనున్నాను, ఆయన నీ దగ్గరికి వచ్చి నీకు సహాయం చేయాలనుకున్నా సరే నువ్వు కొన్నిసార్లు నీ కళ్ళు తెరవబడవు. ఎందుకు తెరవబడవు అనంటే మన జీవితాల్లో వివిధ ఆలోచనలు మనం పెట్టేసుకున్నాం. మనం నిరాశ నిస్పృహల్లో ఉన్నాం తప్ప దేవుని గురించిన ఆలోచన కనబడ్డంలా. వారు కళ్ళు మూయబడెను అనే మాట ఉంది. వారు చూడడం లేదు, వారికి కనబడడం లేదు. అసలు యేసు ప్రభు వారు ఎందుకు వారికి కనబడలేదు? వారికి గుడ్డివారిగా ఉన్నారు. వారు అరే యేసు ప్రభు వారు గాయాలు కనబడుతున్నాయి కదా, గాయాలు కూడా వారు చూడలేకపోయారు. యేసు ప్రభు వారు మాట్లాడుతుంటే ఆ మాటలను కూడా వారు గుర్తించలేకపోయారు. యేసు ప్రభు వారు దగ్గర ఉన్నారు అంటే ఈ రోజున ఎలాగున్నారు అనంటే వారు చూస్తూ కూడా చూడని వారుగా ఉన్నారు. మాట్లాడుతున్నా సరే గ్రహింపని వారిగానే వారు ఉన్నారు. ఇంత బోధ విని ఇంత సహవాసం చేసిన వాళ్ళు ఈ రోజున ప్రభువుని తెలియకుండానే ఉన్నారు. ఈ రోజున నిజంగా నువ్వు ప్రభువుని తెలియకపోతే నీ జీవితం అంతా నిరాశ నిస్పృహే.
నీ జీవితంలో ఒక్కసారి గమనించు. నిన్ను ప్రేమిస్తున్న వాడు నీ బాధల్లో కూడా పాల్గొనడానికి వచ్చిన వాడిని నువ్వు గుర్తుపెట్టడంలా. అయినా యేసుప్రభు వారు విడిచిపెట్టలా. యేసుప్రభు వారు ఏం చేశారో నేను చదువుతూ ఉన్నాను చూడండి. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏమని మాట్లాడారో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. 17వ వచనంలో చదువుతున్నాను. ఒకరితో ఒకరు చెప్పుకున్న ఆ మాటలేమని అడగగా, ఏంటి అసలు ఆ మాటలు ఏంటి చెప్పండి అని అన్నారు. ఏంటి ఆ మాటలు? ఏం మాటలు? ఈ రోజున మనం మాట్లాడుకుంటున్న మాటలు ఏం మాటలు చెప్పండి? ఒక నిరాశతో కూడిన మాటలా, లేకపోతే విశ్వాసంతో కూడిన మాటలా? వారి జీవితాల్లో ఎందుకు శిష్యులు విచారంగా ఉన్నారు అనంటే, యేసు చెప్పిన మాటలు వారికి జ్ఞాపకం లేవు. యేసు ప్రభు వారు చెప్పిన విషయాలు వారికి జ్ఞాపకం లేదు. ఈ రోజున చాలామంది నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం లేకపోతే నీ జీవితంలో నిరాశ, నీ జీవితంలో నిస్పృహయే కనబడుతుంది. యేసు ప్రభు వారు ఏమని చెప్పారో దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయంలోనికి వెళ్దాం. వారు ఏ రీతిగా కనబడుతుంది ఇంకా అన్నారు 18వ వచనంలో, ఈ సంగతులు నువ్వు ఒక్కడికే తెలియదా అంటే ఒక వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో చాలామంది వారి జీవితాలలో నీకు తెలియదా, దేవుడికి తెలియదా. కొన్నిసార్లు దేవుడితో మాట్లాడేది కూడా చాలామంది వ్యంగ్యంగానే మాట్లాడతారు, అపహాస్యం చేస్తూ మాట్లాడతారు. ఏంటి ఇంత మేము బాధలో ఉన్నాం, ఇంత నిరాశలో ఉన్నాం, ఇన్ని సంగతులు జరిగినా నీకేం తెలియదు, దేవుడికి ఏం తెలియకుండా ఉన్నా? దేవుడికి సమస్తం కూడా తెలుసు. ఆయన భూత వర్తమాన భవిష్యత్తు కాలాల యొక్క పరిస్థితులన్నీ కూడా ఆయన సర్వజ్ఞాని. ఆయనకి తెలియనిది ఏది కూడా లేదు. ఆయనకి తెలియదా అని వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకు? వారి కళ్ళు మూయబడ్డాయి. వారి యొక్క జీవితాల్లో వారి విశ్వాసం కూడా ఆ యొక్క అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్న జీవితాలు వాళ్ళవి. ఇంకా యేసు ప్రభు వారు అడిగిన విషయం అవి ఏమని అని అన్నారు. ఏమని అనగానే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఒక చాలా పెద్ద దేవశాస్త్రం ఇక్కడే ఉంది. ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేతుడైన యేసును గూర్చిన సంగతులే అని అన్నారు. ఏ గురించి వాళ్ళు ఎంత బాగా చెప్పారు చూడండి. నజరేతుడైన యేసుని గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తై ఉండెను. వారు చూసింది ఏంటి అనంటే వాళ్ళు చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు మానవుని యొక్క ప్రసంగం చేయడం ప్రారంభించారు. ఇప్పుడు వారు దుఃఖంతో నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు మానవులు చేసే ప్రసంగం ఎలాగుంటుందో ఒకసారి చూద్దాం. ఏం చెప్తూ ఉన్నాడు? వాళ్ళు అద్భుతంగా మాట్లాడిన మాటలు మనం చదువుతున్నప్పుడు, నజరేతుడైన యేసును గూర్చిన సంగతులే. ఏ సంగతులు? యేసును గురించిన సంగతులే. ఆయన ఎలాగున్నాడంట? దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియల్లోను వాక్యములోను శక్తి కలిగి ఉండెను. ఇవి వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసిందంతా కూడా అది. ఇంకా వాళ్ళు ప్రసంగం చేయడం ప్రారంభించారు. మన ప్రధాన యాజకుడును అధికారులు ఆయన ఎలాగూ మరణశిక్ష అప్పగించి సిలువ వేయించితిరో నీకు తెలియదా? ఇశ్రాయేలు విమోచింపబడివాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. ఇవన్నీ చెప్పడానికి ప్రారంభించారు వారు. ఇప్పుడు మానవుని యొక్క ప్రసంగం ఎలాగుంటుంది అనంటే ఇలాగే ఉంటుంది. తెలీదా? అరే తెలుసో లేదో ఆ తర్వాత సంగతి. చెప్పేవాడు నమ్ముతున్నాడా లేదా గమనించాలి. ఈ ఇద్దరు వ్యక్తులు ప్రసంగం చేస్తూ ఉన్నారు. ఎవరికి తెలియదా నీకు అని చెప్పేసి చాలా విషయాలు చెప్పడానికే ప్రయత్నం చేశారు. యేసు ప్రభుకే బోధ చేయడం ప్రారంభించారు. ఆయన్ని ఏమని గుర్తించారంటే, ఇశ్రాయేలుకు విమోచింపబడువాడు మేము నిరీక్షించి ఉంటిమి. ఇప్పుడు ఏమైపోయాడు?
ఆయన చనిపోయాడు. వారికి వారి యొక్క దేవశాస్త్రం యొక్క అవగాహనలో లోపం ఉంది. వారు యేసు ప్రభు వారిని ఆ మట్టలాదివారం సమయంలో ఆయన రాజుగా ఆయన గుర్తించారు. వారు ఆయన యూదులకు రాజుగా అని గుర్తించి అందరూ కూడా జై జయలు చెప్పారు, హోసన్నా చెప్పారు, ఇదన్నీ కూడా స్తుతించారు. కానీ ఆ దినమే యేసు ప్రభు వారు శ్రమపడే మెస్సయ్య అని మాత్రం వారు గుర్తించాల. అందుకే మనం బైబిల్ చదువుతాం, కానీ బైబిల్ని సరిగ్గా అవగాహన చేసుకోలేనప్పుడు మన జీవితాల్లో దేవుని కార్యాలు చూడలేము. మన జీవితాల్లో దేవుని వాక్యం అవగాహన కానంత వరకు కూడా మన జీవితంలో నిరాశ నిస్పృహలోనే ఉంటాం. దేవుని వాక్యం అర్థం అవుతే నీ జీవితంలో ఎప్పుడు నిరాశకు వెళ్ళవు, నిస్పృహకు వెళ్ళవు. ఏం జరిగింది అక్కడ? ఆయన చెప్పాడు, వారు యేసు చెప్పిన దానిని వారు నమ్మలేదు. చాలాసార్లు కూడా నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, చర్చిలో ఉన్న వాళ్ళు దేవుని వాక్యాన్ని నమ్మరు, బయట వాళ్ళు బాగానే నమ్మేస్తారు. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు శిష్యులతో ఉంటే యేసు ప్రభు వారు చెప్పారు, ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినమును లేపుదును, నేను ఆ యొక్క మనుషుల చేతికి అప్పగింపబడతాను, తిరిగి 3వ దినాన లెగుస్తాను అని చెప్పిన ఆ మాటను వారు నమ్మలే. యేసు మాటలు నమ్మలేదు. నీ జీవితంలో యేసు మాటలు నమ్మనంత వరకు కూడా నీ ప్రసంగాలు అవిశ్వాసంతో కూడిన ప్రసంగాలే, మాటలు కూడా అవిశ్వాసంతో కూడిన మాటలే. వారు నమ్మలేదు గనక వారు దుఃఖముకులయ్యుండిరి అన్నమాట. ఇంకేం జరిగింది? అరే అంతటితో ఆగిపోయిందా అనంటే ఇంకా ఇప్పుడు చూడండి, ఆ మానవుల యొక్క ప్రసంగంలో ఏమేమి ఉన్నాయో మీరు గమనించాలి. వారు చెప్పారంట, దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను 22వ వచనంలో, అయితే మాలో కొందరు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానవచ్చి, కొందరు దేవదూతలు తనకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడు, ఆయన లేచాడు అని ఎవరు చెప్పారంట? యేసు పునరుత్థానుడయ్యాడనే విషయాన్ని ఆ స్త్రీలకి చెప్పారు. వాళ్ళు వచ్చి మాకు కూడా చెప్పారు, మాతో చెప్పి అరే మాకు చెప్పారు. యేసు మాటలు జ్ఞాపకం లేదు. ఇప్పుడు దేవదూతలు వచ్చి ఆ స్త్రీలకు చెప్పిన సంగతి, ఆయన బ్రతికున్నాడు, ఆయన లేచాడు, ఆయన సజీవుడైన దేవుడు, మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు ఆ విషయాన్ని వీళ్ళకి చెప్తే కూడా వాళ్ళు నమ్మలా. చూసారా? చూచి వచ్చి చెప్పినా నమ్మరు, వాక్యం నమ్మరు. వారి జీవితాల్లో ప్రభువుని ఎరిగిన వాళ్ళ జీవితాలను కూడా చూచి నమ్మని వాళ్ళుగా ఉన్నారు. ఇంకేం జరిగింది అనంటే, ఆ నమ్మకపోవడం చేత యోహాను సువార్త 20వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు ఆదివారం ఉదయమున 2 శిష్యులు ఎక్కడికి పరిగెత్తారంట? సమాధి యొద్దకు పరిగెత్తినట్లుగా చూస్తున్నాం. ఆయన ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు, ఆ సమాధి తొలగింపబడింది, రాయి దొర్లింపబడింది. పేతురు యోహాన్లు పరిగెత్తుకుని వెళ్ళి చూచారు. అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఏం జరిగింది అనంటే, అయ్యా వాళ్ళు చెప్పారయ్యా, కనుగొన్నామని చెప్పారు, అయినా నమ్మలే. సమాధి దగ్గరికి వచ్చిన నమ్మల, ఆయన బట్టలన్నీ కూడా పడున్నా నమ్మల. ఈ రోజున మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసినా నమ్మరు. ఎందుకు నమ్మరు? కనులు మూయబడ్డాయి. మీ యొక్క అవిశ్వాసం వలన మీకు ఏమీ కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అవిశ్వాసం అనే ఆ భయంకరమైన పాపం, అది అవిశ్వాసం అనేది. నమ్మకపోవడం అనేది చాలా భయంకరమైనది.
పరలోకానికి నువ్వు చేసిన పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళవు. నువ్వు నమ్మనందుకు నువ్వు నరకానికి వెళ్తావు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు పాపము చేసినందుకు నరకానికి వెళ్ళావు. యేసు ప్రభుని నమ్మనందుకు నువ్వు నరకానికి వెళ్తావు. దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తున్నాం. వారి అవిశ్వాసము వలన ఆయన అక్కడ అద్భుతములు చేయలేదు. వారి అవిశ్వాసం వలన అనే విషయాన్ని, అవిశ్వాసాన్ని గురించి ఎన్నోసార్లు ప్రస్తావిస్తూ వచ్చాడు. మార్కు సువార్తలో 16వ అధ్యాయానికి వెళ్తే ఆ మాటలు కూడా మీకు చదివి నేను వినిపిస్తూ ఉన్నాను. చూడండి. నమ్మని వానికి శిక్ష విధింపబడును. 16వ వచనంలో 16 వచనం, నమ్మని వానికి శిక్ష విధింపబడును. రోమీలకు రాసిన పత్రికలో 14వ అధ్యాయం చివరి వచనంలో చదువుతున్నప్పుడు అవిశ్వాసమే పాపము. దేవుని నమ్మకపోవడం వలన నీకు పాపం. నీ జీవితంలో దేవుడు నువ్వు మంచిగా బ్రతికావు, క్రియలు చేసావు, పరలోకానికి వెళ్ళావు. నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. అందుకే బోధంతా కూడా మనం గమనిస్తున్నప్పుడు రక్షణ పొందుటకు నేనేం చేయాలంటే ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు అని అన్నాడు. అయితే మేము విశ్వాసం ఉంచాం కదా, మేము పరలోకానికి వెళ్ళిపోతామంటే విశ్వాసం నీ జీవితాన్ని సరి అయిన బ్రతుకుని బ్రతికిస్తుంది. రైట్ ఫెయిత్ లీడ్స్ టు రైట్ పాత్ అనేది గుర్తుపెట్టుకో. సరి అయిన విశ్వాసం సరి అయిన జీవితాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు పాపం చేయడానికి ఆస్కారం ఉండదు. నువ్వు నమ్మితే దేవుడు నీ పాపమునంతటిని కూడా క్షమించే దేవుడు. సరే, ఇప్పుడు వాళ్ళ ప్రసంగం అంతా కూడా మనం గమనిస్తున్నప్పుడు, అయ్యా మీకు తెలియదా, 3వ దినమున 3 దినాలు అయిపోయింది ఆయన లెగుస్తాడని చెప్పాడు. మాలో కొంతమందికి స్త్రీలకు కనబడ్డాడు, మాలో ఉన్న శిష్యులకు కనబడ్డాడు. సమాధి దగ్గరికి వెళ్ళాం, రాయి కూడా బొర్లింపబడింది. అయ్యక అన్నీ దేవదూతలు చెప్పారు. వెళ్ళి ఆ వస్త్రాలు చూసాం, కానీ వాళ్ళ విశ్వాసం రాలేదు. వాళ్ళ విశ్వాసం రాలేదు. ఎప్పుడు వస్తుంది విశ్వాసం? ఇప్పుడు దుఃఖముకులై నడుచుచున్నారు. ఇప్పుడేమో వాళ్ళు అవిశ్వాసపు బోధంతా చేస్తూ వచ్చారు. ఇప్పుడు యేసుప్రభు వారు చేసే బోధ ఏంటో ఒక్కసారి వినాలని మనవి చేస్తున్నాను. రండి, లూకా సువార్త 24వ అధ్యాయానికి వెళ్దాం. 24వ అధ్యాయం 25వ వచనం నుంచి ఆయన మొదలుపెట్టారు. ఆ ప్రసంగంలో ఏమని మొదలుపెట్టారో నేను చదువుతున్నాను. అందుకు ఆయన అవివేకులారా మొదలుపెట్టాడు. ఆయన ఏమని మొదలుపెట్టాడు? అవివేకులారా అని చెప్పి ఏమన్నాడు? ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఈ రోజున ఎంతో కాలం నుంచి దేవుని వాక్యం వింటాం. మందమతులు అని అంటే స్లో, చాలా మెల్లిగా. ఎన్ని సంవత్సరాలు అయిందో దేవునిలో ఎదగడానికి? అసలు ఎదగరు. ఎక్కడున్నా సరే అలాగే ఉంటారు. వారి మాటలు అవిశ్వాసపు మాటలు, వారి మాటలు లోకపు మాటలు. అందుకే ప్రభు ఏమన్నాడు? అవివేకులారా అని అన్నాడు. రెండవది ఏమన్నాడు? మందమతులారా. వాక్యం అర్థం చేసుకోవడంలా, దేవుని వాక్యం వినరు, అర్థం చేసుకోరు. ఏం చెప్తున్నాడు దేవుడు? అందుకే చెప్పుకుంటూ వచ్చాడు ఆ మాటలు. మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, కాదా ఇది చెప్పు అంటే వారి యొక్క జీవితంలో ఎలాగున్నారంటే అవివేకులు, తెలియని వారుగా ఉన్నారు. ఇంత తెలియజేసినా తెలియని వారుగానే ఉన్నారు. వారికి చెప్పినా వారు అర్థం చేసుకోవడానికి చాలా స్లో, మందమతులు. నేను అప్పుడప్పుడు చూస్తాను, కొన్నిసార్లు కొన్ని పనులు చెప్తే అడికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఎన్నిసార్లు చెప్పాలో, అరే ఇలా ఆఖరికి నేనే అక్కడికి వెళ్ళి ఆ పని చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఎంత స్లో ఒకసారి ఆలోచించండి.
నేను ఎందుకు చెప్తున్నా అంటే అదే జరిగింది ఇక్కడ. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నా సరే వెళ్తేనే కానీ వాళ్ళకి చెప్తేనే కానీ అర్థం కాలే. ఇప్పుడు యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన ప్రసంగం చేశారు. ఈ రోజున మనం ఎవరైనా సరే ఎవరికి చెప్పాలనుకున్నా సొంత మాటలు సొంత సోది చెప్పొద్దు, సొంత కథలు కూడా చెప్పొద్దు. యేసు ప్రభు వారు ఎలాగ మాట్లాడారు, ఎలాగ దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ ప్రసంగంలో ఏం చేశారు మొట్టమొదట మీరు గమనించాలని మనం చేస్తున్నాం. రండి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. యేసు ప్రభు వారు చెప్పిన ఆ మాటలు ఎంత ప్రభావితంగా ఉన్నాయో మనం చూడొచ్చును. చూడండి దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాను. 27వ వచనంలో, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటి తన గూర్చిన వచన భావములను వారికి తెలిపాను. యేసు ప్రభు వారు చేసిన బోధ ఏంటి అన్నట్టు మొదటిది గమనించాలి. నేను 10 విషయాలు త్వరగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిది, ఆయన లేఖనాలు చెప్పారు. ఏమన్నారు? మోషేయు సమస్త ప్రవక్తలు. ఏం చెప్పారు మోషే? ఏం చెప్పారు ప్రవక్తలు? యేసు ప్రభువారు శ్రమపడే ఆయన సేవకుడుగా వచ్చి కల్వరి శిలలో మానవ వాళ్ళందరి కొరకు ప్రాణం పెట్టి ఆయన తిరిగి లెగుస్తాడు. మోషే గ్రంథంలోను మోషే ఎక్కడ చెప్పాడు? ఆదికాండంలో 3వ అధ్యాయంలో చెప్పాడు. మొట్టమొదటి ప్రవచనం చెప్పాడు. నేను ఏం చేస్తాను, సాతాను యొక్క తలను చెదగొడతాను అనే విషయాన్ని అక్కడ చెప్పాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన తిరిగి ఆయన శ్రమ పడిన సేవకుడిగా ఉండి లెగుస్తాడనే విషయాన్ని చెప్పాడు అక్కడ. కీర్తన గ్రంథంలోనికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క శరీరము కుళ్ళు పట్టదు అని కీర్తన గ్రంథంలో 16వ కీర్తనలో చెప్పాడు. ఆ విషయాలన్నీ కూడా వాళ్ళతో చెప్పడం ప్రారంభించాడు. దేని ప్రకారంగా బోధించాడంట? దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి. అక్కడే రావాలని మనవి చేస్తూ ఉన్నాం. ఏం చెప్పాడో, ఆ యొక్క మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో దేంట్లో నుంచి మొదలుపెట్టాడు? లేఖనాలలో నుంచి మొదలుపెట్టాడు. ఈ రోజున చర్చిలో చెప్పాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యానుసారంగా బోధను చెప్పండి. ఒకవేళ ఎవరికైనా ఏదన్నా మాట్లాడాలనుకుంటే మీ సొంత అనుభవాలు కాదు, మీ దేవుని వాక్యంలో నుంచి మాట్లాడండి. ఆ మాటలు ఏం చేస్తాయి అని అంటే దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి. యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. 8వ అధ్యాయంలోనికి వెళ్దాం. నేను చదువుతున్నాను 20వ వచనంలో, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల అరుణోదయము కలగదు అనండి. దేవుని వాక్యం చెప్పండి. ఇదిగో లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మీరు భగవద్గీతలోకి వెళ్ళొద్దు, ఖురాన్లోకి వెళ్ళొద్దు, ఇవన్నీ కూడా మనకొద్దు. లేఖనాల అనుసారంగా చెప్పడం మొదలుపెట్టండి. ఇదిగో యేసు ప్రభు వారు ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి 3వ దినమున లెగుస్తాడు. లేఖనాలలో నుంచి మొదలుపెట్టారు. ఈరోజు ప్రజలు కూడా ఈ కథలు వింటే జ్ఞానోదయం రాదు. చాలామంది వారి జీవితాల్లో కథలు వింటారు. ఏ కథ, ఆ కథ, ఈ కథ, ఒక వాక్యం చెప్పి కథలు వింటే మనుషులకు పరివర్తన రాదు, వారి జీవితాల్లో మార్పు రాదు. దేవుని వాక్యాన్ని బోధ చేస్తే ఇప్పుడు ఏం జరిగిందో చదువుతూ ఉన్నాను చూడండి. రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్తలోనికి వెళ్దాం. ఆయన దేవుని వాక్యానుసారంగా చెప్తూ ఉన్నారంట. చెప్తూ ఉండగానే వాళ్ళు ఏం చెప్పారో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను చూడండి. దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు వారి యొక్క మాటలు ఎలాగా చెప్పాడో, ఏ విధంగా ఉన్నాయో విషయాన్ని చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయానికి రండి. 32వ వచనంలో, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండలేదా? దేవుని వాక్యం మండిస్తుంది. ఈ రోజున దేవుని వాక్యం వింటే
నీ హృదయంలో మంట వస్తుంది. దేవుని వాక్యం వినడానికి వెళ్ళు, కథలు వినడానికి వెళ్ళొద్దు. చివరి దినాల్లో ఉన్నాం. తిమోతికి రాసిన పత్రికలో చెప్పాడు, ఈ రోజున దురద చెవులు గలవారై కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చునని. ఈ రోజున కల్పనా కథల వైపు వెళ్తే నీ జీవితం మారదు. రీజనింగ్స్ అనేవి అవసరం లేదు, దేవుని వాక్యమే. యేసు ప్రభు వారు లేఖనాల్లో నుంచి, మోషే సమస్త ప్రవక్తల నుంచి మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలు మండే. లేఖనాలను బోధించారు, లేఖనాలే చెప్పారు, లేఖనాలే వినమని చెప్పాడు. లేఖనాలు వింటున్నప్పుడు వారి హృదయాల్లో ఏమొచ్చిందంట? మంట వచ్చిందంట. ఆ మంట మాత్రమే కాదు, వారి జీవితాల్లో మంట మాత్రమే కలగడం కాదు, విశ్వాసం వస్తుంది. దేవుని వాక్యం వినడం ద్వారా విశ్వాసం వస్తుంది. రోమీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును అని అన్నాడు. దేవుని లేఖనాలను వినడం నేర్చుకో. చర్చికి వచ్చావంటే దేవుని లేఖనాలను విను. ఈ పునరుద్ధాన సమయంలో ప్రభువు మాట్లాడేది ఏంటంటే, లేఖనాలను విను, లేఖనాలను చూడు. లేఖనాలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. లేఖనాలు ఏం చెప్తాయి అంటే, మన యొక్క పాపాన్ని ఎత్తి చూపిస్తాయి. దేవుని వాక్యం అందుకే అన్నాడు, నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనబడు. దేవుని వాక్యం చదువుతూ ఉంటే, ఈరోజు చాలామంది చదవరు దేవుని వాక్యం. నిజంగా నువ్వు చదివితే నీ హృదయంలో ఉన్న పాపాన్ని చూపించేది దేవుని వాక్యం ఒకటే. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని నువ్వు ఇంకా ప్రేమించాలనే మనసు వస్తుంది. ఇంకా నేను చదువుకోవాలి. 8వది, నువ్వు కేవలం దేవుని వాక్యానుసారంగా వినడం, అలవర్చుకోవడం, జీవించడం ఎప్పుడైతే నేర్చుకుంటావో, ఈ వాక్యాన్ని ఇతరులతో పంచుకోవడం నేర్చుకుంటావు. పంచుకోవడం మాత్రమే కాదు, అందుకే ఆ తర్వాత 24వ అధ్యాయంలో ఇదే జరిగింది. నేను చెప్తా వరుసగా. వాళ్ళ జీవితంలో ఏమొచ్చేసింది అని అంటే, ఇప్పుడు ఆగారా అని అంటే ఆగలేదు. వారు ఏం చేశారో చదువుతూ ఉన్నాను, చూడండి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మండొచ్చుండలేదా అని అన్నాడు 32లో. 33లో, ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి పరిగెడుతూ ఉన్నారు. దేవుడి గురించి చెప్పాలి, మంట వచ్చేసింది, దేవుని మాట చెప్పాలి. యేసు లేచాడు. దేవుని వాక్యం నువ్వు అర్థం చేసుకుంటే, దేవుని వాక్యంలో నీ హృదయంలో పని చేస్తే చెప్పకుండా ఉండలేవు. ఇర్మియా అన్నాడు, నీ వాక్యము నా హృదయంలో నేను దాచుకుంటే అది అగ్ని వలె మండుచున్నది, నేను ఓర్చి చెప్పక మానలేకపోయాను. దేవుని వాక్యం నీ హృదయంలో నిజంగా ఉంటే అది మంట, అది చెప్పకుండా ఉండలేవు. యేసు ప్రభు వారు బోధ చేస్తుంటే వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి అర్థమయ్యి ఏం చేశారు అంటే, ఆగలేదు వాళ్ళు. దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాను, చూడండి. వారు ఏం చేశారు? వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయారు. తిరిగి వెళ్ళి చెప్పేశారు. వారు వెళ్ళి చెప్పారు. ఏం జరిగింది? ఎంత అద్భుతం జరిగింది! యేసు ప్రభు వారి యొక్క బోధలో ఎంత శక్తి ఉందో. ఒక వ్యక్తి పశ్చాత్తాపడి రక్షింపబడే శక్తి దేవుని లేఖనాల్లోనే ఉంది. ఇప్పుడు వచ్చేద్దాం చివరిగా మనం రావాల్సిన విషయం. యేసు ప్రభు వారు చెప్తుంటే ఏమేమి జరిగాయి వాళ్ళ మనసుల్లో. మొదటిది, వాక్యం వింటూ ఉన్నప్పుడు వారి హృదయాల్లో జరిగిన విషయాన్ని చూడండి. మొదటిది 31వ వచనంలో, వారు కనులు తెరవబడ్డాయంట. ఈ రోజున నీ కనులు తెరవబడతాయి వాక్యం చదివితే. నీ జీవితం అంతా బట్టబయలవుతుంది దేవుని వాక్యం విను. ఆయన పునరుత్థాన దినమున వారి కళ్ళను తెరిచాడు బోధ చేసి. 2.5 గంటలు ప్రసంగం చేశాడు ఆయన. 1 గంట కాదు.
7 మైళ్ళు వాళ్ళతో నడుస్తూనే బహుశా ఒక అరగంట వాళ్ళు మాట్లాడితే కనీసం ఈయన 2 గంటలైనా వాళ్ళతో మాట్లాడుతూ వచ్చారు. కనులు తెరవబడ్డాయి. ఇంకేం తెరవబడ్డాయి? దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి ఏమని చెప్పాడో విషయాన్ని మీరు ఆలోచన చేస్తే. కిందకి రండి. 45వ వచనంలో, అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లు ఆయన వారి మనసులు తెరచి. ఇప్పుడేమైపోయి? దేవుని లేఖనాలు మనసులను తెరిచాయి. కళ్ళు తెరిచాయి, మనసులను తెరిచాయి. ఆగిపోయిందా అని అంటే, దేవుని యొక్క వాక్యంలోనికి వాళ్ళు ఆగలేదు. వారు కళ్ళు తెరవబడ్డాయి, వారి మనసులు తెరవబడ్డాయి. ఇప్పుడేం జరిగింది అని అంటే, చివరికి రండి అదే అధ్యాయంలో 53వ వచనంలో, ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. నోర్లు తెరచారు, ప్రభుని స్తుతించారు. వారి జీవితాల్లో దేవుని లేఖనాలను చదువుతూ ఉంటే జరిగే విషయాలు ఇవి. నువ్వు ఆగవు, నీ కాళ్ళకి పని చెప్తావు. వారి జీవితాల్లో ఏం చేశారు? వారు పరిగెత్తారు. వాళ్ళు చెప్పాలి. ఈ రోజున ఈ లోకంలో 140, ఈ భారతదేశంలో 140 కోట్ల ప్రజలు ఉన్నారు. యేసు ప్రభువారు లేచాడని, ఆయన సజీవుడైన దేవుడని, ఆయన పాపుల కొరకు ప్రాణం పెట్టాడని, ఆయనలాంటి దేవుడు లేడనే విషయం మన దేశంలో చాలామందికి తెలియదు. నేను చిన్నప్పుడు ఒక పాట నేర్చుకున్నాను ఇంగ్లీష్లో. ఆ పాట, గో టెల్ ఇట్ ఆన్ ద మౌంటైన్స్ అని. దట్ జీసస్ క్రైస్ట్ డైడ్. యేసు ప్రభువారు నీ కొరకు మరణించాడని సజీవుడైన దేవుడు వెళ్ళి చెప్పావు. ఈ రోజున తెలియకపోవడం చేతనే ఎంతోమంది దుఃఖముఖులుగా ఉన్నారు, ఎంతోమంది నిరాశలో ఉన్నారు, ఎంతోమంది నిస్పృహలో ఉన్నారు, నిరీక్షణ లేని వారుగా ఉన్నారు. వారికి ఎవరు చెప్తారు? ఈరోజు నీవు నేను దేవుని వాక్యం ఎరిగిన వాళ్ళు చెప్తే అనేక మంది దుఃఖముఖంలో ఉన్న వాళ్ళు బయటికి వస్తారు, రక్షింపబడతారు. ఆ రోజున శిష్యులకు అదే పని చెప్పాడు. మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చెప్పాడు. పాప క్షమాపణ గురించి ప్రకటన చేయమని చెప్పాడు. వారు ఆగలేదు. 12 శిష్యులు అనేకమైన ఖండాలకు వెళ్ళారు. మన దేశానికి తోమా వచ్చాడు, ఆంధ్రేయ మరొక దేశానికి వెళ్ళాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించారు. కేవలం 12 మంది అది వారు ఆగలేదు, దేశాలకే సువార్త ప్రకటించారు వాళ్ళు. ఈ రోజున యేసు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి 3వ దినమున లేచాడు. ఆ సందేశం తెలియని ప్రజలు కోట్ల మంది ఉన్నారు. ఎవరు వెళ్ళి చెప్తారు? ప్రభు చెప్పాడు. దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను. యోహాను సువార్తలోనికి వెళ్దాం. యోహాను సువార్తలో 20వ అధ్యాయంలోనికి వెళ్దాం. 21వ వచనంలో చదువుతున్నాను. యేసు మరలా మీకు సమాధానము కలుగును కాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుతున్నాను, నేను పంపుతూ ఉన్నాను, వెళ్ళు. ఎంతోమంది, నిమిషానికి 84 మంది. నేను దాదాపు 40 సంవత్సరాల క్రితం ఒక పుస్తకంలో చదివాను. నిమిషానికి 40 మంది నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రోజున ఇంకెంతమంది వెళ్ళిపోతున్నారు? 184 మంది వెళ్ళిపోతూ ఉంటే ఎవరు వెళ్ళి చెప్తారు చెప్పు? ఎప్పుడైతే వారు దుఃఖముఖులుగా ఉన్నవాళ్ళు దేవుని వాక్యం విన్నారు, కళ్ళు తెరవబడ్డాయి, మనసులు తెరవబడ్డాయి, వారి యొక్క నోర్లు తెరవబడ్డాయి, పరిగెత్తారు. వారు అన్ని దేశాలకు పరిగెత్తి సువార్త ప్రకటించారు. ఈ పునరుద్ధాన సమయంలో ఈ 4 మన జీవితంలో జరగాలి. ఏం చేయగలి? కళ్ళు తెరచుకుందాం, మనస్సు తెరచుకుందాం, పెదవులు తెరిచి ప్రభుని స్తుతిద్దాం, కాళ్ళతో పరిగెత్తుదాం సువార్త అందని ప్రాంతాలకు. అలాగ ప్రకటిస్తే
దేవుని యొక్క వాక్యంలో ఎంత చక్కగా యెషయా గ్రంథంలో చెప్పాడు, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు అని అన్నాడు. అనేక మందికి సువార్త అందించవలసిన బాధ్యత నీపై నాపై ఉంది. మనం వెళ్ళి చెప్దామా, ప్రభుకి చెప్తామా? ప్రతిసారి వింటున్నాము, కానీ తెలియని ప్రజలకి ఎప్పుడైనా చెప్పామా? ఇదిగో ఆయన నీ కొరకు మరణించాడు, ఆయన తిరిగి లేచాడు. నువ్వు నిరాశ పడిన అవసరం లేదు, నువ్వు నిస్పృహ పడిన అవసరం లేదు. నీ కోసం యేసయ్య ఉన్నాడు అనే విషయాన్ని చెప్దామా? రండి, తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. Subscribe now and press the bell icon. Never miss an update.